వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. జనరల్గా ప్రతి మనిషికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. అలాగే మనతో పాటు సర్టిఫైడ్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. ఆ సార్కి కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది, ₹1,00,00,000 రాంప్రసాద్ గారు అని. ఆయన వీడియోలు చాలా ఫేమస్. అసలు ఆ ₹1,00,00,000 నిజంగా మనిషి సంపాదిస్తాడా? సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి గారు. సార్, నిజంగా ఒక సగటు మనిషి ₹1,00,00,000 జాబ్ చేస్తూ సంపాదించవచ్చా? అది ప్లానింగ్ ఎలా ఉంటుంది? మీ వీడియోస్ కూడా చాలా ₹1,00,00,000 రాంప్రసాద్ అంటే ₹1,00,00,000 రాంప్రసాద్ అని అంటున్నారు. ఒక వీడియో చేయడం జరిగింది. ఇన్వెస్టర్లు ₹1,00,00,000 కూడబెట్టిన క్రమంలో ఉండే ఎలా అనుభూతి ఉంటుంది అని గురించి చేసాం. కానీ అలా రియల్గా ప్లానింగ్ ఎలా ఉండాలి సార్? అసలు ఒక సగటు మనిషి అలా ఆలోచించవచ్చా ఆ సైడ్? అంటే ₹1,00,00,000 అనేది అందరికీ నచ్చే పదం కదండి. అది ఒక అమౌంట్, డీసెంట్ అమౌంట్. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ వైపు వెళ్తారని. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుంటే ఏ బస్ ఎక్కాలి, ఏ టికెట్ తీసుకోవాలని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏ డైరెక్షన్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అది 5 లక్షలు 10 లక్షలు అవగానే ఏదో ఒక అవసరం వస్తే తీసేస్తారు, వేరే దాని నిమిత్తం వాడతారు. సో ఇప్పుడు మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి కనుక నేను ఏమంటానంటే ఒక ₹1,00,00,000 అంటాను. ₹1,00,00,000 చెప్పడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది ₹1,00,00,000 కూడబెట్టండి, సంపాదించడం కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ₹1,00,00,000 చేయటం. ₹1,00,00,000 సంపాదించడం చాలా కష్టం కావచ్చు. మీ పెట్టుబడి ద్వారా ₹1,00,00,000 కూడబెట్టడం కొంత క్రమంలో కానీ కొన్ని రోజుల్లో చేయగలుగుతారు. అయితే నాకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ₹1,00,00,000 చెప్పడానికి ఈరోజు కనుక ఒక వ్యక్తికి ₹1,00,00,000 ఉన్నట్లయితే దాన్ని ఒక బ్యాంకులో ఎఫ్డీ చేసుకున్నా, ఒక గవర్నమెంట్ బ్యాంకులో ఎఫ్డీ చేసుకున్నా 6.57% అంటే పర్ ఇయర్ ₹7,00,000. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నెలకు ఒక 40,000లో బ్రతకగలరని నా ప్రధాన ఉద్దేశం. అందుకని నేను ₹1,00,00,000 చెప్తాను. అదే ₹1,00,00,000 బ్యాంకులో కాకుండా ఏ మ్యూచువల్ ఫండ్లోనో పెడితే మోస్ట్లీ మనకు ఉన్న ట్రాక్ రికార్డ్ చెప్తుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్లో ఒక 8 ఏళ్ళ పైబడి కనుక మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తే 12% రిటర్న్ ఇవ్వగలుగుతాయని ప్రూవ్ అయింది. 12% మాత్రమే చెప్తున్నాను. సంవత్సరానికి 12% అంటే నెలకి 1%. అంటే మీరు కనుక ఒక ₹1,00,00,000 మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు పోగు చేయగలిగితే అది ₹1,00,00,000 అయిన రోజు కనుక అక్కడి నుంచి మీరు నెలవారీ ₹1,00,000 తీసుకున్నా మీ ₹1,00,00,000 తగ్గదు. అంటే తగ్గదు ఇన్ ద సెన్స్ షార్ట్ రన్లో తగ్గుతుంది. 1-2 ఇయర్స్లో తగ్గొచ్చు. మార్కెట్ పడితే 70 లక్షలకి 60 లక్షలు రావచ్చు. కానీ ఒక 10 ఏళ్ల పాటు మీరు నెలకి ₹1,00,00,000 తీసుకుంటే ఇన్ ది బ్యాక్ టెస్టెడ్ హిస్టరీ ఏ డేటా తీసుకున్నా మీ ₹1,00,00,000 మీకు ఉండిపోద్ది. అంటే నెలకి ₹1,00,000 తీసుకోవడం అంటే ఒక మంచి పెన్షన్ క్రియేట్ చేసుకోవటమే కదా. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలం పనిచేస్తే 60 ఏళ్ళ వయసు వచ్చాక అతనికి వచ్చే పెన్షను డిపార్ట్మెంట్ని బట్టి 40,000 నుంచి 60,000 ఉంటుంది. అటువంటిది మీరు కనుక క్రమంగా కూడబెట్టుకొని ఒక ₹1,00,00,000 చేసుకొని మ్యూచువల్ ఫండ్ లాంటి సాధనలో పెట్టుకుంటే నెలకి ₹1,00,000 పెన్షన్తో మీరు రిటైర్మెంట్ అవ్వగలుగుతారు. అందుకని ₹1,00,00,000 ఇప్పుడు నాకు అవ్వదు, నా జీతం తక్కువ ఉన్నప్పుడు 1,00,00,000 కాదు 10 లక్షలు టార్గెట్ పెట్టుకోండి. అలా మీ టార్గెట్ పెట్టుకుంటే 10 అయ్యాక 20 చూద్దాం, 20 అయ్యాక 50 చూద్దాం. అలా ₹1,00,00,000 సాధ్యపడుతుందండి. సార్, ప్రతి సగటు మనిషి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ మీదే ఒక ఆలోచన ఉంటుంది. ప్లస్ మనకు 20 డేస్లో మనకు ఇయర్ ఎండ్ అయిపోతుంది. కొత్త రెవల్యూషన్స్, మనీ ప్లానింగ్స్ కొత్తగా చేస్తుంటారు. అవును. ఒక మనిషి ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండాలా? ఎందుకు ఉండాలి? ఉండాలంటే ప్లానింగ్ ఎలా ఉండాలి? ఎస్ సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. ఓకే. డిసిప్లైన్డ్గా ఉండాలి. ఫైనాన్షియల్ తీసుకునే నిర్ణయాలు చాలా డిసిప్లిన్గా తీసుకోవాలి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టి తీసుకోవాలి. దాంట్లో ప్రథమంగా ఇప్పుడు ఫైనాన్స్ అనగానే పీపుల్ థింక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఫైనాన్స్ అంటే ఎక్కడ చేస్తే డబ్బు పెరుగుతుంది కాదు. ఓకే. మీకున్న డబ్బును కాపాడుకోవటం ఫైనాన్స్. ఈ రోజు వరకు మీకున్న ఆస్తులను కాపాడుకోవటం ఫైనాన్స్. ఓకే. దాంట్లో భాగంగా ఒక ఫ్యామిలీ డిపెండెన్స్ ఉన్న వ్యక్తి ముందుగా అతనికి ఉన్న డిపెండెన్స్ అందరినీ హెల్త్ ఇన్సూరెన్స్తో ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. అంటే హెల్త్ పరమైన ఇబ్బంది వచ్చిన పక్షంలో మన ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఫస్ట్ పాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే. అది ఎక్కడైనా తీసుకోండి. వీలు ఉంటే అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉన్న ఏజెంట్స్ ద్వారా తీసుకోండి. ఓకే. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్. అది లేకుండా ప్లాన్ స్టార్ట్ అవ్వదు. ఓకే. ఇల్లు కట్టాలంటే పిల్లర్ ఎలా వేయాలో ముందుగా, తర్వాత కదా మీ స్లాబ్ వాల్స్ అన్నీను. పిల్లర్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అలా ముందుగా ప్రతి వ్యక్తి తనకున్న డిపెండ్స్ అందరినీ హెల్త్ పరమైన సమస్యలు ఏమైనా వస్తే ప్రొటెక్ట్ చేయడానికి సరిపడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే సంపాదించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి కనుక లైఫ్కి రిస్క్ జరిగితే అతని ఆప్షన్స్లో కూడా ఫ్యామిలీని పోషించగలిగే అంత కవరేజ్ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా మీరు ఏమీ చేయడానికి అర్హత లేదు. మీకు ఏ వ్యక్తికి కూడా అర్హత లేదు. ఈ రెండు లేవు. నేను స్థలం కొన్నాను, పొలం కొన్నాను, మ్యూచువల్ ఫండ్ పెట్టాను, బంగారం కొన్నాను, పెళ్ళికి దాస్తున్నాను, చదువుకు దాస్తున్నాను, అన్నీ వెళ్ళిపోతాయిగా. ఇప్పుడు మీరు ఒక ప్లాన్ చేసుకొని 10 ఏళ్ళు పెడతానంటే 10 ఏళ్ళు మీరు ఉంటే అది అవుతుంది.
10 రోజుల్లోనో 10 నెలల్లోనో పోతే ఓకే. అవదు కదా. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ముందు ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ. ఎస్, అది దాని తర్వాత మన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఒక పేపర్ మీద రాసుకొని నా పిల్లల చదువులేంటి, ఎంత అవుతుంది, ఏ ఇయర్లో వస్తుంది, రేపు నా రిటైర్మెంట్ ఏంటి, నా అదర్ గోల్స్ లైక్ కార్ ఎప్పుడు కొనాలి, ఇల్లు ఎప్పుడు కొనాలి, ఇల్లు కొంటే లోన్లు ఎంత వస్తుంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇంత డౌన్ పేమెంట్ పే చేస్తే లోన్ ఈఎంఐ ఎంత ఉంటుంది, దాన్ని ఎలా పే చేయగలుగుతాను. కెరియర్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి. కెరియర్ ప్లాన్ లేకుండా ఫైనాన్షియల్ ప్లాన్ మారుతారు అందరూ. కెరియర్ ప్లాన్ కాకుండా ఫైనాన్షియల్ ప్లాన్ మారుతారు. ఫైనాన్షియల్ ప్లాన్ అంటే డబ్బు ఇన్వెస్ట్ చేయడమే కాదు కదా, ముందు డబ్బు సంపాదించాలి కదా. అది చేసుకుంటూ మీకు వస్తున్న డబ్బుతో ఆదాయంతో అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు అవసరాల గురించి కూడబెట్టుకోవడం ఫైనాన్షియల్ ప్లానింగ్. అండ్ మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ఎంత డబ్బు ఉంటే ఫ్రీడమ్ కాదు. నిజానికి డబ్బు ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు, మీ సమయం మీ దగ్గర ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నిజానికి ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే మీరు భవిష్యత్తు టైంని ముందుగా కొని పక్కన పెట్టుకోవటమే. అంతేగాని 2 కోట్లు అవుతే ప్లానా 3 కోట్లు అవుతుందా అని కాదు ప్లాను. ఇప్పుడు మీ నెల ఖర్చులు ఒక 30,000 ఉన్న పక్షంలో మీరు ఒక 30,000 రూపాయలు ఎవరి మంది దాస్తున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారు టెక్నికల్గా, మీరు ప్రతి నెల ఇంకొక భవిష్యత్ మందును కొనుక్కుంటున్నారు. ఇది ఫైనాన్షియల్ ప్లాన్. మీరు ఎంత ఫ్యూచర్ టైం మీ పాకెట్లో పెట్టుకున్నారు, ఎంత ఫ్రీడమ్ మీ దగ్గర ఉంది, పాకెట్లో ఎన్ని నెలలు ఉంది, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. డబ్బు ఒకటే కాదు, టైం, మీ టైం మీకుంటాం, మీ టర్మ్స్ మీద మీరు బ్రతికే అంత ఆస్తినో ఆదాయాన్ని కూడబెట్టుకోవడం ఫైనాన్షియల్ ప్లానింగ్. రవి గారు ఓకే. అంటే ఈ ప్లానింగ్లో మనం ఏమేమి మీరు ఇన్సూరెన్స్ అది చెప్పారు. నెక్స్ట్ అంటే వెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మనీని మేనేజ్ ఎలా చేయాలంటారు. ఇప్పుడు మీరు సెక్యూర్ వైజ్ చెప్పారు, మనీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటారు. మనీ మేనేజ్మెంట్ అంటే మనీని పని చేయించాలి. మనం ఎలాగో పని చేస్తాం, మనం పని చేస్తే ఎన్నాళ్ళు పని చేస్తాం అనే గ్యారంటీ లేదు. ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వస్తే ఆగిపోవచ్చు, అతని వయసు అయిపోతే రిటైర్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా పరిస్థితి సంబంధించడం వల్ల ఆయన పని చేయలేకపోవచ్చు. అదే మీ డబ్బు మీ కొరకు పని చేస్తే ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బుకి మనలాగా వీకెండ్ అవసరం లేదు, వెకేషన్ అవసరం లేదు, దానికి జబ్బు రాదు. కనుక మీ డబ్బుని పని చేయించాలి. డబ్బుని పని చేయించడం అంటే మీ పెట్టుబడి మీకు ఎంత రిటర్న్ ఇస్తుంది, ఎంత ఆదాయాన్ని జనరేట్ చేస్తుంది. దానికి చాలా సాధనాలు ఉంటాయి. ఆర్డీ ద్వారా పెట్టుకోవచ్చు, ఎఫ్డీ ద్వారా పెట్టుకోవచ్చు, ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ బాండ్స్ ద్వారా పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. ఇలా అంటే నా అవసరాలకి ఏది సరైన సాధనం ఎంచుకొని దాని ద్వారా చేయాలి. అంతేగాని వెల్త్ బిల్డింగ్ అంటే ఎక్కడ ఫాస్ట్గా వస్తుంది అంటే అక్కడే ప్రాబ్లం వస్తుంది. క్విక్గా వచ్చే మనీ నిలవదు, కానీ అత్యాశకు పోయి నీకు అంటే లాటరీ తగిలినట్టుగా ఉండాలి అంటే వస్తుందా లాటరీ? సేమ్ డబ్బు కూడా వెల్త్ మేనేజ్మెంట్ అంటే దాన్ని స్లోగా గ్రో చేయటం, మీ డబ్బుని పని చేయించడం. కానీ ఓవర్ నైట్ డబ్బులు కోట్లు రావాలనుకోవటం తప్పండి. అందరూ వెల్త్ గ్రో అంటే క్విక్ మనీ అడుగుతున్నారు, అది ప్రాబ్లం. ఓకే. అంటే జనరల్గా సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీద ఆలోచన ఉంటుంది కానీ ఒక ఐడియా ఉండదు. ఇప్పుడు చాలామంది యూత్ కానీ ఇప్పుడు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్ వైపు వస్తున్నారు, దానిపైన నాలెడ్జ్ ఉండదు, ఎంటర్ అవుతున్నారు. మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెటా లేకపోతే అందులో ఈక్విటీయా లేకపోతే మ్యూచువల్ ఫండ్సా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి? మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ మార్కెట్ అండి, ఈ రెండు ఇప్పుడు హ్యాపెనింగ్ థింగ్స్. ఓకే. నిజానికి అందరూ మాట్లాడుతున్నవి ఈ రెండే. దీంట్లో నాకున్న డిస్కంఫర్ట్ ఏంటంటే పీపుల్ ఆర్ స్ట్రైట్ అవే స్టాక్స్లోకి వెళ్తున్నారు. ఓకే. అది ఎంత మేరకు కరెక్ట్ కాదు, అంత సులువైన పని అయితే కాదు స్టాక్స్లో డబ్బు సంపాదించడం. ఓకే. అలా అని మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది అంటే మ్యూచువల్ ఫండ్లో కూడా వస్తుంది, కానీ అది కూడా అన్ని అవసరాలకి మీరు మ్యూచువల్ ఫండ్స్ని స్టాక్స్ని ఎంచుకోకూడదు. మనం లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు మాత్రం ఈ రెండు వర్కౌట్ అవుతాయి. అంటే 1-2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోనో స్టాక్స్లో డబ్బులు వస్తాయంటే రావు. స్టాక్స్లో అయితే మొత్తానికి పోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రైమర్లీ ప్రతి వ్యక్తి ఒక మ్యూచువల్ ఫండ్కినూ మనం స్టాక్స్ ఫ్యూచర్కి గల వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇది ఎలా ఉంటుందంటే నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక ఎక్స్పర్ట్ మన కొరకు స్టాక్స్ సెలెక్ట్ చేసి వాటిని టైమ్లీ మేనేజ్ చేస్తే అది మ్యూచువల్ ఫండ్. మనమే కొందరి సలహాలు తీసుకొని మన నాలెడ్జ్ పెంచుకొని ఆ పని మనమే చేస్తే అది మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం. ఇంకా సులువుగా చెప్పాలంటే మీరు చాలాసార్లు చాలా న్యూస్ విని ఉంటారు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయాయి ఇలా అని. కానీ మ్యూచువల్ ఫండ్ అంత పెద్దగా మీకు నెగిటివ్ ఎక్కడ వినపడదు, ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ మేనేజ్ చేస్తున్నాడు కదా మన కొరకు. ఇంకా సులువైన పద్ధతిలో చెప్పాలంటే ఒక స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకోవడం అనేది లేదా ఈత కొట్టడం అనేది ఒక మ్యూచువల్ ఫండ్గా కానీ మీరు పరిగణిస్తే ఒక సముద్రానికి వెళ్ళి ఈత కొట్టడం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ లాగా పరిగణించవచ్చు. దానికి చాలా అపారమైన అనుభవం కావాలి, మీ స్కిల్స్ కావాలి, ఈత మీకు రావాలి. రాని పక్షంలో సముద్రంలో ఈత అంత సులువైన పని కాదు కదా. ఒక అల పెద్దగా వస్తే మీరు ఒడ్డు కొట్టుకొని రావచ్చు, అది ఊపిరితో రావచ్చు, ఊపిరి లేకుండా రావచ్చు.
అంత ఇబ్బందికరమైన విషయం ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అదే మ్యూచువల్ ఫండ్ ద్వారా అయితే ప్రొఫెషనల్ గైడెన్స్ కాబట్టి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. విల్ బి నోయింగ్ డెప్త్ ఎంత ఉంది, ఎక్కడ వెనక్కి టర్న్ అవ్వాలి, ఒక రాంగ్ స్టెప్ వేసినా ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్తారు. బట్ వెరీ స్టాక్ మార్కెట్లో అలా అవ్వదండి. ఓవర్ నైట్ చేంజెస్ అయిపోతాయి, అవి మనం ప్రెడిక్ట్ చేయలేము. ప్రతిరోజు మార్కెట్ గురించి అయిపోయాక మాట్లాడడానికి ఏముంటుంది, ముందుగా చెప్పడం అందరికీ అవ్వదు. సో నేనైతే మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ అయితే 80% స్టాక్స్లోకి వెళ్ళకండి. కొంతకాలం పాటు అసలు నన్ను అడిగితే లైఫ్ లాంగ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాను. ముందుగా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉండి దేనికి దానికి వ్యత్యాసం ఏంటో మీరు హోంవర్క్ చేయండి. మీ పక్కన ఉన్న స్టాక్స్లో పెట్టిన వ్యక్తులు గత 10 ఏళ్ళుగా పెట్టిన వాళ్ళు ఉన్నారా, ఉంటే ఆయన ఎంత సాధించాడు, ఎంత రిటర్న్ వచ్చింది. అదే 10 ఏళ్ళుగా మీ పక్కన ఉన్న కలీగ్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎంత వచ్చింది చూడండి. 90% పాసిబిలిటీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువ రిటర్న్ తెచ్చుకుని ఉన్నారు. స్టాక్స్లో ఆ రిటర్న్స్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ మన ఎమోషన్ ఉంటుంది, ఇంపల్సివ్ కాల్స్ తీసుకుంటాము, న్యూస్కి రియాక్ట్ అవుతాము. సో కాబట్టి నన్ను అడిగితే మీరు కనుక యంగ్స్టర్స్ అయి ఉండి కొత్తగా ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. మీ గోల్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. అంటే మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సార్? జాగ్రత్తలు అంటే ఇది అగైన్ అండి, ఇప్పుడు మనం దేని నిమిత్తం పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఫండ్. మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో కూడా అదే పని చేస్తారు. ఏ ఫండ్లో ఎక్కువ రిటర్న్ వస్తుందని సర్చ్ చేయొద్దు. ఓకే, నేను 10 ఏళ్ళ తర్వాత డబ్బు కావాలంటే 10 ఏళ్ళకి సరైన ఫండ్స్ ఏది సర్చ్ చేయండి. కానీ కీవర్డ్ అది లేదు. కాంపౌండింగ్ మీద ఉన్నారు. కాంపౌండింగ్ అన్నింటిలో ఉంటుంది. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ రిటర్న్ ఏది ఇచ్చింది చూడొద్దు. ఓకే, నేను 10 ఏళ్ళ వరకు చేస్తున్నాను, నా కూతురు పెళ్ళికి నాకు 40 లక్షలు కావాలి, నాకు 12 ఏళ్ళ తర్వాత పెళ్ళి ఉంది అంటే 12 ఏళ్ళకి ఏది సరైన ఫండ్ అని చూసుకోవాలి. కానీ లాస్ట్ ఇయర్ ఏది ఎక్కువ ఇచ్చిందని చూస్తే లాస్ట్ ఇయర్ ఎక్కువ ఇచ్చింది టాప్ 1 ర్యాంక్లో ఉన్న ఫండ్ విత్ ఇన్ కేటగిరీ ఈ ఇయర్లో 28th పొజిషన్కి వెళ్ళిపోయింది. ఓకే, అలా ఫండ్స్ జారుకుంటాయి. సో మీ అవసరాన్ని బట్టి ఫండ్, పర్ఫార్మెన్స్ని రిటర్న్స్ని బట్టి కాదు ఫండ్. అది గుర్తుంచుకోవాలండి ప్రతి ఒక్కరు. యాక్చువల్గా 2025కి రాంప్రసాద్ గారు ఇన్వెస్టర్లకు ఒక గిఫ్ట్ అని చెప్పాలి. సారు ఒక బుక్ రిలీజ్ చేస్తున్నా, ఆ బుక్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది గత 7 ఏళ్ల జర్నీలో నా అనుభవాలను అన్నీ కలిపి ఒక బుక్గా చేయడం జరిగిందండి. ఈ బుక్కే పైసల ముచ్చట్లు ఈ బుక్. అంటే దీంట్లో నా అనుభవాల్ని, మన కస్టమర్స్ ఇచ్చిన అనుభవాలు ఇవన్నీ. మన అనుభవాలు అంటే బుక్స్ నుంచి చదివిన దానికన్నా నేను ఫైనాన్షియల్ ప్లాన్లో ఉండటం వలన, ప్రతిరోజు ఒక 2 ఫ్యామిలీని కలవటం వలన వచ్చిన అనుభవాల నుంచి, ఇప్పుడు అందరినీ కలవడం సాధ్యపడదు మనకి. ప్రతిరోజు ఇద్దరిని మాత్రమే కలవగలను. ఇప్పుడు కలవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అందరిని కలవడం సాధ్యపడదు. కాబట్టి ఈ బుక్ ద్వారా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను. రాంప్రసాద్ గారు చెప్పేదంటే షార్ట్ టర్మ్లో మీరు ఆలోచించకండి, షార్ట్ టర్మ్లో సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదని చెప్తున్నారు. అండ్ స్టడీ లేకుండా, ఒక అబ్జర్వేషన్ లేకుండా స్టాక్ మార్కెట్ పైన వెళ్ళకండి అని ఒక విషయం చెప్తున్నారు. మెయిన్ ఇవన్నిటికంటే ముందు మనిషిని, ఫ్యామిలీని సెక్యూర్ చేసే ఇన్సూరెన్స్ను తీసుకోవాలని రాంప్రసాద్ గారు అయితే చెప్తున్నారు.